సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా చేస్తున్నాడు. ఇటీవలే సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ కు విశేషమైన స్పందన లభించింది. ఉగాది కానుకగా సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ఫ్లాప్ వచ్చినా కాటమరాయుడు బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరిగిపోతోంది. ఈ సమ్మర్ లో విడుదలవుతున్న తొలి భారీ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలే కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగేందుకు దోహదం చేస్తోందట. ఇప్పటికే ఈ సినిమా 105 కోట్ల రూపాయల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్. నైజాంలో 20 కోట్ల రూపాయలు, సీడెడ్ లో 12.06 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.3 కోట్ల రూపాయలు, గుంటూరులో 6 కోట్ల రూపాయలు, కృష్ణా 4.6 కోట్ల రూపాయలు, తూర్పు 5.86 కోట్ల రూపాయలు, పశ్చిమ 4.7 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.75 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని చెబుతున్నారు. ఇక ఏపీ నైజాం మొత్తంగా చూస్తే 64.27 కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక 8.2 కోట్ల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 11.5 కోట్ల రూపాయలు కలుపుకుని మొత్తంగా 87 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందంటున్నారు. ఆడియో, వీడియో, శాటిలైట్ హక్కులన్నీ కలుపుకుంటే కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 105 కోట్ల రూపాయలు అయిందని టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఇంత భారీగా బిజినెస్ జరుగుతున్న కాటమరాయుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.